నమస్తే జేఎల్టీవీ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖకు చేరుకున్న ఉక్కు సత్యాగ్రహ పాదయాత్ర. గుంటూరు నుంచి ప్రారంభమైన తోట సురేష్ పాదయాత్ర. తుని మున్సిపల్ చైర్పర్సన్ బాధ్యతల స్వీకరణ, అజెండా అంశాలపై చర్చించిన కౌన్సిల్. రాంబిల్లి పోలీసుల మానవీయతపై ప్రశంసల వర్షం. మృతదేహాన్ని భుజానేసుకుని మోసిన పోలీసులు. తూర్పుగోదావరి జిల్లాలో రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ్ల పరుగు పోటీలు. జనసంద్రాన్ని తలపించిన ధర్మవరం. కరోనా నిబంధనలు బేఖాతరు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ సామాజిక కార్యకర్త చేపట్టిన ఉక్కు సత్యాగ్రహ పాదయాత్ర ముగిసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తోట సురేష్ బాబు నెల 12న గుంటూరు నుంచి సత్యాగ్రహ పాదయాత్ర చేపట్టారు. విశాఖ చేరుకున్న సురేష్ బాబుకు ఉక్కు పరిరక్షణ కార్మిక ప్రజా సంఘాలు ఘన స్వాగతం పలికారు. జీవీఎంసీ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన సురేష్ కుమార్ పాదయాత్రను ముగించారు. జేఏసీ చైర్మన్ పడాల రమణ, సిఐటియు నగర అధ్యక్షులు కుమార్ తదితరులు పాల్గొన్నారు. నుంచి కదిలొచ్చినటువంటి మన సీనియర్ జర్నలిస్టు అలాగే సామాజిక కార్యకర్త అయిన తోట సురేష్ గారికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాల తరఫున స్వాగతం పలుకుతూ అభినందిస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి మన సిఐటియు నగర ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ కోరుతున్నాం. దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొనేటటువంటి వాడికి దేశభక్తి ఏంటో తెలుస్తుంది. కానీ దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న చరిత్ర జనసంఘానికి కానీ ఆర్ఎస్ఎస్ కానీ లేదు. దేశ ద్రోహానికి పాల్పడినటువంటి జనసంఘ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు తొత్తులుగా ఉండి ఆ రకంగా దేశాన్ని ద్రోహం చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే జనసంఘం ఆర్ఎస్ఎస్ తాలూకు పార్టీయే ఇప్పుడు బీజేపీ పార్టీ. అట్లాంటి వాళ్ళు దేశ ద్రోహానికి ఇప్పుడు కూడా పాల్పడడం అన్నది జరుగుతూ ఉంది. దేశ సంపదలన్నింటినీ కూడా ప్రభుత్వ రంగాన్ని ప్రజల తాలూకు పన్నులతోటి సంపదలతోటి ఏవైతే నిర్మించారో వాటన్నింటినీ గత ప్రభుత్వాలు ప్రజా ఉద్యమాల ద్వారా వాటికి జాతికి అంకితం చేశారు, ప్రజలకు అంకితం చేశారు. మహాత్మా గాంధీజీ ఈయన యొక్క స్ఫూర్తితోనే నేను ఈ రోజున ఉక్కు సత్యాగ్రహ పాదయాత్ర చేస్తాను. 1930 మార్చి 12వ తారీఖున ఆనాడు బ్రిటిషర్స్ ఉక్కుపై విధించిన పన్నును వ్యతిరేకిస్తూ ఆయన మహాత్మా గాంధీజీ సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు కూడా సుమారు 400 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసేసి ఉప్పుపై ఇచ్చినటువంటి పనులు కూడా ఆ రోజున ఆయన వ్యతిరేకంగా పోరాడారు. అదే ఆయన యొక్క స్ఫూర్తితో ఈ రోజున కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ, అట్లాగే విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని, అలాగే కేంద్రం విధించినటువంటి పన్నులన్నింటినీ కూడా వ్యతిరేకిస్తూ నేను నా యొక్క ఉక్కు సత్యాగ్రహ పాదయాత్ర అనేది ప్రారంభించడం జరిగింది. అది మార్చి 12వ తారీఖున ప్రారంభించడం జరిగింది. నేను ఈ రోజున వాళ్ళ విశాఖ నగరానికి చేరుకున్నాను. ముందుగా నేను రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ, అట్లాగే విశాఖ వాసులు కూడా నేను కోరుకునేది ఏంటంటే, కేంద్రం విధించేటటువంటి ఈ ప్రైవేటీకరణ వల్ల ముందల ప్రైవేటు సంస్థలన్నీ కూడా ఒక కార్పొరేట్ సంస్థలన్నీ కూడా ఏర్పడి ఒక సిండికేట్గా మారి ఒక నిత్యావసర వస్తువులు కానివ్వండి, అట్లాగే మనం ఉపయోగించుకునేటువంటి ప్రతి ఒక్క వస్తువు, డీజిల్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, ఐరన్ కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్క వస్తువులో కూడా వాళ్ళు ఒక సిండికేట్గా అయ్యి ధరల నియంత్రణ అనేది కూడా పూర్తిగా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్తూ ఉంది. దాని తర్వాత ఏమవుతుందంటే గవర్నమెంట్ కూడా ధరల నియంత్రణ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు సామాన్య మధ్యతరగతి ప్రజలకు దీనిపై ఒక తీవ్రమైనటువంటి ఆర్థిక భారం వాళ్ళు మోసేటువంటి ప్రభావం ఉంది. కాబట్టి నేను ప్రజలందరినీ కూడా అవేర్నెస్ చేసుకుంటూ వస్తున్నాను. అట్ ద సేమ్ టైము కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమ్ముతూ ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థల అమ్మకానికి మీకు ఉదాహరణకి ఒక చిన్న చెబుతాను. ఇవాళ మన విశాఖలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ సుమారు 25,000 ఎకరాలతో కూడుకున్నది. తూర్పుగోదావరి జిల్లా తుని మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధాబాలు పాలనా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షం లేకుండా 30 వార్డులను కైవసం చేసుకున్న వైకాపా కౌన్సిలర్లు సుధాబాలును చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. ఇవాళ తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన సుధాబాలు పాలనా బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు, ఉద్యోగులు, సహచర కౌన్సిలర్లు చైర్పర్సన్కు శుభాభినందనలు తెలిపారు. అనంతరం సుధాబాలు అధ్యక్షతన జరిగిన తొలి కౌన్సిల్ సమావేశంలో ఎజెండా అంశాలను చర్చించిన సభ్యులు ఆమోద ముద్ర వేశారు.
ఏనం దేవా దేవాయ నమేనం దేవా బుధ్యంతే బుధ్యంతే దేవాయ నమేనం దేవా బుధ్యంతే దేవా బుధ్యంతే బుధ్యంతే దేవా దేవ విశాఖ జిల్లా రాంబెల్లి పోలీసులు మానవతా దృక్పథం ప్రశంసలు అందుకున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్కు అర్థం చెప్పేలా వ్యవహరించారు. రాంబెల్లి మండలం సీతాపాలెం సముద్ర తీరానికి ఓ అనాథ శవం కొట్టుకుని వచ్చింది. ఆ శవమంతా కుళ్ళిపోయి ఉంది. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న మృతదేహం తీసుకెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రాంబెల్లి పోలీసులు మేము సైతం అంటూ ముందుకొచ్చారు. సుమారు 3 కిలోమీటర్ల వరకు మృతదేహాన్ని భుజాన వేసుకుని తీసుకువెళ్లి పోలీసులు మానవతీయకు అందరూ సెల్యూట్ చేశారు. వానస్వరం ఉన్నాడు డీజే రాముడు ఉన్నాడు నాటవాడు బాగుందండి 2000 అడుగుతాడు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో రాష్ట్ర స్థాయి ఎడ్లబళ్ల పరుగు పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. గ్రామ ఆరాధ్య జైవం సత్యభామ సమేత రాజగోపాల స్వామి రథోత్సవాన్ని పురస్కరించుకుని సీనియర్ జూనియర్ విభాగాల్లో ఈ పోటీలు జరిగాయి. సీనియర్ విభాగంలో 5 జతలు, జూనియర్ విభాగంలో 51 జతలు పాల్గొన్నాయి. ఉదయం 7 గంటలకు పోటీలు ప్రారంభం కావాల్సి ఉంది. పోలవరం కాల్వ గట్టున పోటీలు ప్రమాదమని భావించిన పోలీసులు అభ్యంతరం తెలిపారు. నిర్వాహకులు పోలీసుల మధ్య చర్చల తర్వాత పోటీలు మొదలయ్యాయి. మండు టెండర్లో పోటీ చేసేందుకు జనం ఎగబడ్డారు. అయితే ఎవరూ కరోనా నిబంధనలు పాటించలేదు. కనీసం ఎవరూ మాస్కులు ధరించలేదు. పోలీసులు ప్రేక్షక పాత్రపై విమర్శల జడివాన కురిసింది. లో 5 మంది తీసుకురావాలండి దగ్గరికి. మీరు మాస్క్ తప్పకుండా ధరించండి బాబు. దగ్గరగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ హిందూ ధర్మ ప్రచార యాత్రకు గిరిజనులు బ్రహ్మరథం పట్టారు. రాష్ట్ర వ్యాప్త ధర్మ ప్రచార యాత్రలో భాగంగా 2 రోజుల పాటు విశాఖ ఏజెన్సీలో స్వాత్మానందేంద్ర స్వామీజీ పర్యటించారు. హుకుంపేట, పాడేరు మండలాల్లో పాదయాత్రలో అడుగడుగునా స్వామీజీకి ప్రజలు ఘన స్వాగతం పలికారు. హుకుంపేట మండలం ఉకర్భ భీమలింగేశ్వర ఆలయం, మఠం మత్స్యలింగేశ్వర స్వామి ఆలయాల్లోనూ, పాడేరులోని ప్రాచీన శ్రీ ఉమానీల కంఠేశ్వర స్వామి ఆలయంలో స్వామీజీ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ధర్మకర్త కొట్లగుళ్ళి సింహాచలం నాయుడు, సర్పంచ్ ఉషారాణి సుబ్బారావులతో కలిసి స్వామీజీ ఉగాది క్యాలెండర్ను ఆవిష్కరించారు.
గాజువాక పారిశ్రామిక ప్రాంతం 61వ వార్డు రామకృష్ణాపురంలో యునైటెడ్ చర్చ్ ఆధ్వర్యంలో మట్టల ఆదివారం పర్వదినం ఘనంగా జరిగింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఏడాది కూడా క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో మట్టల ఆదివారాన్ని నిర్వహించారు. చర్చి నుంచి రామకృష్ణాపురం వీధుల గుండా హోసన్నా జయం జయం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కరోనా నుంచి ప్రజలను కాపాడాలని ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో చర్చి ప్రెసిడెంట్ సువర్ణరాజు, సెక్రటరీ మార్జిన్, కోశాఖ అధికారి దివాకర్, జాయింట్ సెక్రటరీ జాన్, సంఘ సభ్యులు పాల్గొన్నారు. మరణాన్ని జయించిన మన ప్రభు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మరి ఈ యొక్క గ్రామస్తులందరూ కూడా రక్షణ భాగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ మరి యొక్క నగర సంకీర్తన ద్వారా అనేక బిడ్డలు రక్షణానందం పొందుకోవాలని మరి సువార్త ప్రకటించాం. ప్రయాసపడి పాపభారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభు వారు చెప్పారు. నశించిన దాన్ని వెదికి రక్షించడానికి యేసు ప్రభు వారు మరి లోకానికి వచ్చారు కనుక అమూల్యమైన సువార్త మేము ప్రకటిస్తున్నాం. నిత్య జీవాన్ని నిత్యరాజ్యానికి వారసులుగా చేయటం ప్రయాసపడుతున్నాం కనుక ఈ దినము నగర సంకీర్తనలో సువార్తలో పాల్గొన్న బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశీర్వాదకరంగా మా యునైటెడ్ చర్చ్ ఉంచాలని దైవజనులను కోరుకుంటూ ఈ నా మాటలను ముగిస్తున్నా. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. భారత ఆర్థిక వ్యవస్థ అంశంపై విద్యాసాగర్ రచించిన పుస్తకం విశాఖలో ప్రముఖులు ఆవిష్కరించారు. పౌర గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ కృష్ణచంద్ర త్రిపాఠి పుస్తకాన్ని ఆవిష్కరించారు. 18,578 బ్రిటిష్ కాలం నుంచి నేటి గ్లోబలైజేషన్ యుగం 2020 వరకు ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసిన అంశాలను ఈ పుస్తకంలో రచయిత విద్యాసాగర్ పేర్కొన్నారు. 1947 నుంచి ఆర్థిక వ్యవస్థను వివరిస్తూ తన 3వ పుస్తకంలో వివరిస్తా అని విద్యాసాగర్ పేర్కొన్నారు. నా పేరు ఎస్ఏ విద్యాసాగర్. ఈ పుస్తకం భారత ఆర్థిక వ్యవస్థ 1857 నుంచి 2020 వరకు భారత ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులు, బ్రిటిష్ కలోనియల్ అంటే బ్రిటిష్ వలస పాలన కాలం నుంచి నేడు గ్లోబలైజేషన్ అని చెప్పబడుతున్న ఈ యుగం వరకు దేశంలో వచ్చిన ఆర్థిక అభివృద్ధి క్రమాన్ని వివరిస్తుంది. ఇది 4 వాల్యూముల్లో తీసుకొస్తున్నాము. ఎప్పటికే 2 వాల్యూములు పబ్లిష్ అయ్యాయి. ఇది వర్తమానంలో 3వ వాల్యూము. ఇది నిర్దిష్టంగా 1947 నుంచి 2020 వరకు దేశంలో వచ్చిన పెట్టుబడి అభివృద్ధి, దేశంలో జరుగుతున్న విదేశీ స్వదేశీ వ్యాపారం మరియు దేశం యొక్క రాజ్యం యొక్క ఆర్థిక విత్త వనరుల గురించి చర్చిస్తుంది. సెంటర్ ఫర్ ఇండిపెండెంట్ రీసెర్చర్స్ అనే ట్రస్ట్ తరపున మేము గత 10 ఏళ్లుగా ఈ పరిశోధనా కార్యక్రమంలో ఉన్నాము. మాకు ఏ రాజకీయ పార్టీతో కానీ దేనితో కానీ సంబంధం లేకుండా స్వతంత్ర పరిశోధకుల బృందంగా మేము గత 10 ఏళ్లుగా కొనసాగుతున్నాము. దానిలో భాగంగానే ఇంతకుముందు పల్లెని మింగిన పెట్టుబడి ఈ రోజున భారత ఆర్థిక వ్యవస్థ మీద వస్తున్న ఈ సిరీస్ అని నేను చెప్తున్నాను. విజయనగరం జిల్లా పార్వతీపురంలో క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో మట్టల ఆదివారాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రమల దినంగా క్రైస్తవులు ఆ దినాన్ని జరుపుకుంటారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ముందు వచ్చే ఆదివారాన్ని మట్ట ఆదివారంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగా స్థానిక సెయింట్ పాల్ మాథరన్ చర్చ్ ఫాదర్ సంఘ సభ్యులతో కలిసి పాటలు పాడుతూ ర్యాలీ నిర్వహించారు. జయముగా
విజయనగరం శ్రీమన్నార్ రాజగోపాలస్వామి ఆలయంలో కొలువుదీరిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ రాజగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వం చేస్తున్నాయి. ఈ ఉత్సవాలు సందర్భంగా ఇక్కడ జరుగుతున్న ప్రజా కార్యక్రమాలు భక్తిపర్యంతం చేస్తున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు ఫణిహారం మణిబాబు ఆధ్వర్యంలో మహాలక్ష్మి అమ్మవారి జయంతిని పురస్కరించుకుని ఐశ్వర్య లక్ష్మీదేవికి పంచామృత అభిషేకాలు, మహాలక్ష్మి హోమం, యాగశాల ఆరాధన, నిత్య హోమం శాస్త్రోక్తంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జయ శ్రీమన్నారాయణ. మన శ్రీ శ్రీ శ్రీమన్నార్ రాజగోపాల స్వామి వారి యొక్క ఆలయంలోనే పాల్గొన శుద్ధ ఏకాదశి మొదలు 5 రోజులు కూడా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా ఈ రోజున చాలా విశేషమైనటువంటి రోజు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం ఉత్తర ఫల్గుణి నక్షత్రం సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఉదయం పంచామృత అభిషేకము, అలాగే విశేషమైన అలంకరణ, లక్ష్మీ అమ్మవారి యొక్క హవనము, అలాగే సాయంత్రం 6 గంటలకి శ్రీ లక్ష్మీ అమ్మవారికి శ్రీ పుష్పార్చన కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి అమ్మవారి యొక్క దర్శనాన్ని పొంది ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కోరుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని మరీ కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. తూర్పుగోదావరి జిల్లా పోలవరం మండలం మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ పేటేటి శ్యామలా కుమార్ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. చండీ హోమం పూర్ణాహుతి కార్యక్రమాల్లో 135 మంది భక్తులు పాల్గొన్నారు. చైర్మన్ పెనత్స కామరాజు, ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ, అర్చకులు యనమంట్ర సుబ్బారావు శర్మ, ఆకొండి కిరణ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. Gracias.
విజయనగరం జిల్లా పాచిపెంట మండలం కొండతాడూరు సరిహద్దుల్లో వివాహిత మృతదేహం వెలుగు చూసింది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో భార్య మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు విఆర్ఓ మోతూరు వారు ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఈ మోతూరు విలేజ్ మాతమూరు విలేజ్ అవుట్స్కట్స్లో సబ్బాన రామారావు గారు సైట్కి అనుకుని అవుట్స్కట్స్లో ఒక స్త్రీ యొక్క మృతదేహం ఉందని అతనికి సబ్బాన రామారావు గారు తెలియజేయగా సబ్బాన రామారావు గారు తెలిసిన తర్వాత విఆర్ఓ గారు ఆమె యొక్క భర్త ఆమె ముద్రాల పేరు మర్రి తులసి నిన్న రాత్రి భార్యకి భర్తల మధ్య గొడవ అయింది. గొడవలో ఇతను భర్త మర్రి శోభన్ భార్యని కొట్టడం వలన చనిపోయాడని మనకు కంప్లైంట్ వచ్చింది. అది కేసు రిజిస్టర్ చేస్తాం, ఇన్వెస్టిగేషన్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖకు చేరుకున్న ఉక్కు సత్యాగ్రహ పాదయాత్ర. గుంటూరు నుంచి ప్రారంభమైన తోటా సురేష్ పాదయాత్ర. తుని మున్సిపల్ చైర్పర్సన్ బాధ్యతల స్వీకరణ, అజెండా అంశాలపై చర్చించిన కౌన్సిల్. రాంబిల్లి పోలీసుల మానవీయతపై ప్రశంసల వర్షం. మృతదేహాన్ని భుజానేసుకుని మోసిన పోలీసులు. తూర్పుగోదావరి జిల్లాలో రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ్ల పరుగు పోటీలు. జనసంద్రాన్ని తలపించిన ధర్మవరం. కరోనా నిబంధనలు బేఖాతరు. ఇవి నాటి జేఎల్టీవీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే జేఎల్టీవీ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.